హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం, అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మీకు నేను నాటుకోడి కూర ఎలా చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్గా, చాలామంది చాలా కాంప్లికేటెడ్గా చేస్తారు. ఇది చాలా ఎక్కువ మసాలాలు వాడేసేలాగా అంత అవసరం లేదండి. నేను చాలా సింపుల్గా ఎలా చేయాలో, మీకు టేస్టీగా ఎలా చేయాలో మీకు చెప్తాను నేను. దీనికి నేను ఫస్ట్ మసాలా నూరుకుంటున్నాను. దీనికి అల్లము, వెల్లుల్లిపాయలు సగం సగం. ఈ మసాలా ఏంటంటే నేను తర్వాత కూడా మసాలా కూరల్లోకి వాడుకునేటట్టుగా చేసుకుంటున్నాను అనమాట ఇది. అండ్ లవంగాలు 1 టేబుల్ స్పూను, యాలకులు 1 టేబుల్ స్పూను, దాల్చిన చెక్క 2 పెద్ద దాల్చిన చెక్కలు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, అండ్ గసగసాలు 2 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ కూడా ఇంత మసాలా మీకు నాటుకోడికి అవసరం లేదు. బట్ ఇదంతా కూడా నేను ఒకేసారి ఇలా గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ని బేసిక్గా దీన్ని నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఫ్రిడ్జ్లో. ఇదేమీ లేదండి, జస్ట్ మిక్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా ఇలా కలిపేసి ఇలా మసాలా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా టేస్టీగా వస్తుంది కూర, అండ్ గ్రేవీ కూడా వస్తుంది మీకు. సో దీన్ని అంతా ఇలా కలిపేసి నేను మొత్తం మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుని, అంటే వాటర్ చూసుకుంటూ ఉండండి, పోసుకుంటా మెత్తగా అయిపోవాలి బేసిక్గా మీరు పేస్ట్ చేసినప్పుడు. సో మధ్య మధ్యలో వాటర్ పడతా ఉంటుంది, చూసుకుని జస్ట్ బాగా మెత్తగా చేసేసుకోండి. ఇలా అయిపోవాలి పేస్ట్ లాగా మీకు మొత్తం. సో ఇలా నూరుకున్న మసాలాను నేను ఒక చిన్న బాక్స్లో తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం వాడి నాటుకోళ్ళలోకి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు ఒక 30 నిమిషాలు లాగా నీళ్ళలో నానబెట్టుకున్నాను, కొంచెం నీళ్ళలో. దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి తర్వాత. అండ్ నాటుకోడి నేను 1 కేజీ ఇలా తీసుకున్నానండి, క్లీన్ చేసేసి శుభ్రం చేసేసుకున్నది. ఇదంతా నేను దీన్ని టెండరైజ్ కూడా చేసుకున్నాను. మీరు నాకు మన ఛానల్లో చూస్తే మీకు న్యాచురల్గా టెండరైజ్ ఎలా చేయాలి అనేది మీకు వీడియో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు దాన్ని అటాచ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ నాటుకోడిలో నేను ఆ రెడ్ చిల్లీ పేస్ట్ అని చెప్పాను కదా, దాన్ని మొత్తం వేసేసుకున్నాను నేను. అండ్ 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదండి అల్లం వెల్లుల్లి ముద్ద, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా ముద్దలో అల్లం వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను కుక్కర్ ప్యాన్ తీసుకుంటున్నాను, నాటుకోడి కాబట్టి కుక్కర్ విజిల్స్ రావాలి మనకి. సో కుక్కర్ ప్యాన్ తీసుకుని ఒక 1/2 కప్ ఆయిల్ ఇలా పోసుకుని వేడి చేసుకుంటున్నాను. ఏ నూనెనే వేసుకోవచ్చు దీంట్లో, కానీ సన్ఫ్లవరు, సెస్మీ అయితే మీకు మంచి టేస్ట్ వస్తుంది నాన్ వెజ్కి. ఇప్పుడు నేను ఇలా హోల్ గరం మసాలాని ఇలాగా వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇది బేసిక్గా నేను జస్ట్ నూనెలోకి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఈ మసాలా అంతా బయటికి తీసేస్తానండి, నేను ఇందులో ఉంచను. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే. ఈ తర్వాత మీకు కూర అయిపోయిన తర్వాత కూడా ఆ పళ్ళకి అది తగలకుండా, చిరాగ్గా లేకుండా తీసేసుకోవచ్చు. ఇది ఇలా తీసేసి ఇప్పుడు నేను దీంట్లో 2 మీడియం ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను నేను. నాటుకోడికి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, అందుకని ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, అక్కడ ఎండుమిరపకాయలు వేసుకున్నాను పేస్ట్, అండ్ తర్వాత కారం కూడా వేసుకుంటాను నేను. మీరు ఎంత కారం తినగలిగితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్ ముందే వేసేసుకుంటున్నాను. సాల్ట్ మీరు చూసుకుని వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిపోయేదాకా కలిపేసి ఇలాగా ఇప్పుడు ఆనియన్ని వేగనివ్వండి బాగా. చూసారు కదా ఆనియన్ ఎలా వేగిందో, నీట్గా ఇలాగా కలర్ మారిపోవాలి ఆనియన్. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మీరు చికెన్ వేసేసేయండి. డైరెక్ట్గా చికెన్ వేసేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని బాగా వేగనివ్వాలండి. జస్ట్ ఉల్లిపాయ, చికెన్ ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేగనివ్వండి దీన్ని. ఆ పచ్చి వాసన పోతుంది అన్నమాట మీకు. చికెన్లో ఉన్న పచ్చి వాసన అంతా తీసేస్తుంది ఆ వేగటం వల్ల. ఏంటంటే చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఇలాగ మీకు వాటర్ అంతా ఆనియన్లోకి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో మీరు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్
నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కావలిస్తే ఇంకా వేసుకోండి ఈ కారంని. ఎందుకంటే ఒక్కొక్కరు నాటుకోడిలో చాలా ఎక్కువ కారం తింటారు, ఒక్కొక్కరు తక్కువగా తింటారు. బట్ నాటుకోడిలో కారం ఎక్కువైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫస్ట్లోనే వేసుకోకపోతే తర్వాత లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువైంది అనిపిస్తే. ఒక్కసారి వేసేసుకోవద్దు, చూసుకుని వేసుకోండి. ఇలా బాగా కలిపేసి దీన్ని ఉడకనివ్వాలండి. బాగా కొంచెం అంటే ఈ మసాలా కారం ఇవన్నీ కారము పసుపు ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ చికెన్ పట్టేటట్టు కొంచెం ఇలాగా ఉడకనివ్వండి దీన్ని. మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాలు ఇలాగా కారం వేసిన తర్వాత ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను మసాలా పేస్ట్, మీకు ఏదైతే నేను మసాలా పేస్ట్ చూపించానో అది 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఫస్ట్ చూసి తర్వాత మీకు కావాల్స్తే మళ్ళీ మసాలా తక్కువైంది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను ఇక్కడ నేను. దీన్ని బాగా కలిపేసేయండి, మసాలా అంతా కలిసేటట్టు చికెన్కి బాగా పట్టేటట్టు కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చి అప్పుడు దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు పోయండి. ఎక్కువ నీళ్ళు పోయొద్దు, చూసుకుని ఒక అరకప్పు పోసుకోండి చాలు. ఎందుకంటే మీకు చికెన్లో నుంచి ఆనియన్లో నుంచి బాగానే వాటర్ రిలీజ్ అవుతుంది మీకు. సో అరకప్పు పోసుకుని ఇలా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇది ఎగ్జాక్ట్గా 3 విజిల్ రానివ్వండి. ఒక్కొక్కసారి నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటే ఒక 4 విజిల్లు కూడా రానివ్వచ్చు, మీ నాటుకోడిని బట్టి. 3 విజిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి కుక్కర్ మూత తీసేసి, చూసారు కదా ఇలాగా నూనె వాటర్ అంతా పైకి ఎలా తేలిందో, దీన్ని బాగా కలిపేసుకుని ఒక్కసారి దీన్ని ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి. దీన్ని ముక్క ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 95%, 98% అసలు మీకు ఇక్కడే ముక్క ఉడికిపోవాలి విజిల్ పెట్టినప్పుడు. సో నా ముక్క ఉడికింది, కానీ ఇంకా మన వాటర్ అయ్యేసరికి ఇంకా బాగా ఉన్నది కూడా ఉడికిపోతుంది అన్నమాట. కానీ మోస్ట్లీ 98% ఇక్కడే ముక్క ఉడికిపోవాలండి మీకు కుక్కర్ పెట్టినప్పుడు. ఒకవేళ అలా ఉడకపోతే మళ్ళీ పెట్టి మళ్ళీ విజిల్ రానివ్వండి, ఒక 2-3 విజిల్స్. ఇప్పుడు దీన్ని ఇలా ఉడకపెట్టి ఒక 5 to 10 నిమిషాలు దీన్ని బాగా గ్రేవీ గట్టిపడే వరకు ఇలాగా ఉడకపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మీకు కారం, సాల్ట్, మసాలా అన్నీ సరిపోయినాయా లేదా, మీకు తగ్గట్టుగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు ఇలా కొత్తిమీర కొంచెం వేసేసుకుని దీన్ని కూడా బాగా తిప్పుకోండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగితే చాలా బాగుంటుంది అన్నమాట కూరలోకి. ఇంకా బాగా వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా కూడా కొంచెం థిక్ అయిపోయే వరకు కూరని ఉడకనివ్వండి. అప్పుడే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మీరు ఇది ఈ టైంలో హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడకపెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్, స్లో ఫ్లేమ్ అవసరం లేదు, ఎందుకంటే వాటర్ ఉంది కదా. మీకు నాటుకోడి ఆల్రెడీ ఉడికిపోయింది. సో చూసారు కదా ఇలా గ్రేవీ థిక్కన్ అవుతుందో. ఇలా కలుపుకుంటా తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది మీకు. జస్ట్ ఇలా తిప్పుకుంటా, చూసారా గ్రేవీ మరీ దగ్గర పడిపోకనివ్వకండి గ్రేవీ, ఎందుకంటే తర్వాత గ్రేవీ అంతా అడుగంటిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మీకు. ఇది అయిపోయినట్టేనండి. మీరు రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ఎలాగైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కమెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.